హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా అన్నారు? నేనైతే చాలా బాగున్నానండి. సో చాలా రోజుల తర్వాత మళ్ళీ గార్డెన్ది వీడియో అయితే వేసేస్తున్నా. అండ్ ఈ వీడియో వేయడానికి రీజన్ వచ్చేసి ఒక ఫ్రెండ్ రిక్వెస్ట్ చేశారు గార్డెన్ది ఒక వీడియో వేయండి అనేసి. సో తన కోసం అయితే ఈ వీడియో మళ్ళీ వేస్తున్నానండి. సో 1 వీక్ నుండి వర్షాలు కంటిన్యూగా పడటం వల్ల ఏంటంటే గార్డెన్లోకి అయితే నేను రాలేదు. ఎందుకంటే మనకు వాటర్ పోసే ప్రాబ్లం అయితే లేదు కాబట్టి ఇంకా మొక్కలు చాలా హ్యాపీగా ఉంటాయిలే అనేసి రాలేదు. బట్ ఏంటంటే ఎప్పుడెప్పుడు చూద్దామా అని నాకు కూడా ఉంది. సో అందుకనేసి ఎలాగైతేనే మీ వాళ్ళైతే వచ్చేసాను. సో ఏంటంటే మాకైతే మిద్దెపైకి రావడానికి స్టెప్స్ లేదండి. సిటీల్లో అయితే ఏని యూస్ చేస్తారు అంటే కంబీల్లాగా ఉంటాయి కదా, అవైతే మెట్లలాగా ఉంటాయి. సో అవైతే స్టెప్స్ అవి వేసుకొని పైకి రావాలన్నమాట. సో అలా అయితే ఇంకా స్టార్టింగ్లో కూడా గార్డెన్ స్టార్ట్ చేసేటప్పుడు చాలా కష్టంగా స్టార్ట్ చేశానండి. నిజంగా చాలా కష్టం అనిపించింది. బట్ ఏంటంటే నాకు మొక్కలంటే ఇష్టం కాబట్టి ఎంత కష్టమైనా భరించాలి అని అలా భరించేసి ఇలా గార్డెన్ అయితే స్టార్ట్ చేసేసి నేనైతే చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను ఇప్పుడు. సో ఏంటంటే అన్ని మొక్కలు చూడండి, ఈ మధ్య అయితే ఫ్లవరింగ్ అనేది బాగా వస్తుంది, ఇంకా చాలా గ్రీనిష్గా వస్తున్నాయి. అన్ని మొక్కలు కూడా చాలా అంటే చాలా హ్యాపీగా ఉన్నాయండి. నేనైతే ఫుల్ హ్యాపీ. ఇంక ఈ ఫ్రూట్ ఎంతమందికి తెలుసో నాకైతే కామెంట్ చేయండి. చూడండి అన్ని మొక్కలు కూడా మంచిగా అంటే కొత్తగా మళ్ళీ చిగుళ్ళు స్టార్ట్ అయిపోయి ఫ్రూటింగ్ అండ్ ఫ్లవరింగ్ కూడా స్టార్ట్ అయిపోయాయి అన్నమాట. ఇంకా ఇది చూడండి, ఇదైతే లెమన్ గ్రాస్ అండి. అండ్ స్మెల్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. ఇది వచ్చి బ్లాక్ గ్రేప్స్, ఆల్రెడీ ఒక 4 టైమ్స్ ఏమో ఫ్రూటింగ్ వచ్చింది. టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది. ఇది వచ్చి విరజాజి మొక్క, చూడండి ఎంత బాగా హ్యాపీగా ఫీల్ అవుతుందో. సో ఇదేనండి మా గార్డెన్. అయితే చాలా చిన్న గార్డెన్ అయినా కూడా ఆ చిన్న గార్డెన్లోనే ఎక్కువ హ్యాపీగా ఫీల్ అవుతాను నేను. అండ్ ఇది వచ్చేసి అంటుకట్టిన మల్లె మొక్క అన్నమాట. దీంట్లో అయితే మొగ్గలు చిన్నగా ఉన్నా కూడా చెట్టు మొక్కలు మాత్రం చాలా బాగా వచ్చాయి. ఫ్లవరింగ్ అయితే మాత్రం స్మెల్ కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఏంటంటే మా టెర్రస్ పైకి ఉడతలు వస్తూ ఉంటాయండి. అవైతే మొత్తం ఖరాబ్ చేసి వెళ్ళిపోతాయి అన్నమాట. అన్నీ తినేస్తూ ఉంటాయి. ఒక్కొక్కసారి కోపం వస్తుంది, ఏం చేద్దాం, వాటికే అర్థం కావాలంతే. ఇదేనండి మా చిన్న గార్డెన్ గురించి ఒక వీడియో వేద్దామనుకుని అయితే వేశాను. ఓకే ఫ్రెండ్స్, నా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, అలాగే సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, బాయ్.